ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చేటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి మాట, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త ఇంటికి సిరియా రాజు తన సైన్యాన్ని పంపించినప్పుడు పనివాడు ఎంతో భయపడుతూ ఉంటాడు ఆ సైన్యాన్ని చూచి. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, నువ్వు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. సో ఈరోజు మన చుట్టూ ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, మన ఇంటి చుట్టూ ఎన్నో విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ శ్రమలను, మనం చుట్టుముట్టిన శ్రమలను, మనం చుట్టుముట్టిన సమస్యలను బట్టి మనం ఎంతో భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఈ ఉదయకాలం మనకి ఇచ్చేటువంటి అద్భుతమైన వాగ్దానం, మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. మన పక్షాన ఎవరున్నారు? మన పక్షాన మన దేవుడు ఉన్నాడు, మన పక్షాన సేవకులు ఉన్నారు, మన పక్షాన దేవుని యొక్క దూతలు ఉన్నారు, మన పక్షాన దేవుని మహాసైన్యం ఉన్నారు, మన పక్షాన ప్రార్థన చేసేవారు ఉన్నారు, మన పక్షాన దేవుని దగ్గర వ్యాజ్యమాడేవారు ఉన్నారు. కాబట్టి మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. నీ శ్రమల కన్నా, నువ్వు శ్రమలను చూసి, సమస్యలను చూసి అధైర్యపడుతున్నావు, దిగులు పడుతున్నావు, చింతిస్తున్నావు. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు గనక నువ్వే విషయంలో అధైర్యపడకు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయన్న ఒక నిశ్చయత కలిగిన ముందుకు వెళ్ళు. దేవుడి వాగ్దానం నీ జీవితంలో ఈ దినము నెరవేర్చునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.